నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో విషయం, నిన్న మన రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన 4 బిల్లులకు ఆమోదం తెలిపింది. 4 బిల్లులు 100% హర్షించదగ్గ విషయమే. మంచి ఆలోచన. ఇంకోటి, తల్లిదండ్రులు నిర్లక్ష్యం గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల నుంచి జీతాల నుంచి ఎవరైతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళ జీతం నుండి 15% తీసుకొని వీళ్ళకి అందిస్తామని చెప్పేసి, తల్లిదండ్రులకు అందిస్తామని చెప్పేసి మంచి చట్టం తీసుకొచ్చారు. అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉన్నది సార్. ఇంకో విషయం కూడా, బిల్లు కూడా మీరు పాస్ చేస్తే బాగుంటుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి దీంట్లో పెట్టాలని చెప్పేసి ఒకసారి టిఆర్ నిజం నుంచి మీకు విన్నపాన్ని తెలియజేస్తాను ప్రజల పక్షాన. ఎవరైతే గవర్నమెంట్ జీతాలు తీసుకొని గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే రాజ్యాంగబద్ధంగా పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించేటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాము. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పు తేవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్పేటువంటి టీచర్లు ఇక్కడ పేద పిల్లల యొక్క జీవితాలను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పిల్లల యొక్క జీవితాలను బాగు చేయడానికి సిద్ధంగా వాళ్ళు లేరా, లేకపోతే బాగు చేయలేరనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారా? నిజంగా ఇది ఉంటే, ఈ చట్టం ఉంటే కంపల్సరీ వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ తీసుకొస్తారు. అక్కడ వాళ్ళకి అందరికీ భరోసా కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన మీరు ఆ యొక్క చట్టం తీసుకురావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు వేడుకుంటున్నాం సార్.